రామ్ పోతినేని గారిని ఎప్పుడు కూడా మాస్టర్ లో చూసి బోర్ కొట్టేసింది అనమాట. గోల్డెన్ లైక్ భాగ్యశ్రీ హీరోయిన్ గారు కూడా ఎమోషనల్ సీన్స్ దగ్గర, లవ్ ట్రాక్స్ దగ్గర, అలాగే ఫైట్స్ దగ్గర ఇలా మొత్తం ఆల్మోస్ట్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాష్‌ట్యాగ్ మూవీ స్టోర్. రామ్ పోతినేనికి ఒక సాలిడ్ హిట్ అనేది ప్రెజెంట్ సిచ్యువేషన్ లో చాలా అవసరం. ఈ మూవీతో అయితే కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నారనమాట. ప్రీవియస్ మూవీస్ అన్ని అట్టర్ ఫ్లాప్ గా అయితే నిలిచాయి. మరి ఈ మూవీతో అయినా సాలిడ్ హిట్ కొట్టాడా లేదని చెప్పి ఈ రివ్యూలో అయితే తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, మూవీలో అయితే ఒక స్టార్ హీరో అయితే ఉంటారనమాట. ఆ హీరోకి ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది కదా, ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. అలాగే మన రామ్ పోతినేని గారు కూడా ఒక ఫ్యాన్ అనమాట. ఎలా అంటే బట్టలు చించేసుకుంటారనమాట. ఆ మూవీ రిలీజ్ అయినా, ఆ స్టార్ హీరో మూవీ రిలీజ్ అయినా అలా ఉంటుంది అనమాట. అయితే ఈ ప్రాసెస్ లో ఒక రోజు అయితే స్టార్ హీరోకి ఒక ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. ఆ ప్రాబ్లాన్ని ఆ అభిమాని ఎలా సాల్వ్ చేశాడు, అసలు ఏం త్యాగం చేశాడు అని చెప్పి మూవీ స్టోరీ అనమాట. నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ అనమాట. రామ్ పోతినేని గారిని ఎప్పుడు కూడా మాస్టర్ లో చూసి బోర్ కొట్టేసింది అనమాట. ఎప్పుడైనా ఒక క్లాసిక్ లుక్ ఈ లవర్ బాయ్ పడితే బాగుంది అనిపించింది, ఈ మూవీలో పడిందనే చెప్పుకోవాలి. తన కాస్ట్యూమ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. అలాగే గోల్డెన్ లైక్ భాగ్యశ్రీ హీరోయిన్ గారు కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. వీళ్ళిద్దరు లవ్ ట్రాక్స్ వచ్చినప్పుడు చాలా ఫీల్ ఉంటుంది అనమాట. ఆడియన్స్ లో అయితే ఒక వైబ్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి స్టార్ యాక్టర్ అయిన ఉపేంద్ర గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారనమాట. ఈ మూవీలో ఒక స్టార్ హీరోగా చేశారు. ఇంక్లూడింగ్ రావు రమేష్ గారి యాక్టింగ్ కూడా చించి పడేశారు. ఆయన గురించి స్పెషల్ గా అయితే చెప్పాల్సిన అవసరం లేదు మీకైతే. మ్యూజిక్ అనమాట, ఏదైనా పెద్ద పునాదిలా ఉంది ఈ మూవీ కంటే మ్యూజిక్ అనమాట. ఎక్సలెంట్ గా ఉంది మ్యూజిక్. ఎమోషనల్ సీన్స్ దగ్గర, లవ్ ట్రాక్స్ దగ్గర, అలాగే ఫైట్స్ దగ్గర ఇలా మొత్తం ఆల్మోస్ట్ సాంగ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా ఇవన్నీ కూడా మ్యూజిక్ అయితే చాలా బాగా అందించారు. ఇప్పటి వరకు ఈ వివేక్ మెర్విన్ గారు అంటే నాకు ఎవరో తెలియదు, కానీ ఈ మూవీ నుంచి అయితే వివేక్ మెర్విన్ గారిని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఉంటాను. ఎందుకంటే అలా ఉందన్నమాట, మ్యూజిక్ చాలా బాగుంది. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ మూవీ చాలా బాగుంటుంది. ఎక్కడా కూడా ఆడియన్స్ అయితే డిసప్పాయింట్ చేయకుండా, డిస్కనెక్ట్ చేయకుండా అలా మూవీలో అయితే ఇంటరాక్ట్ అయిపోయినట్టు చేశారనమాట. ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ ముందు కూడా చాలా బాగుంది మూవీ అయితే. నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ వచ్చి కొంచెం డల్ చేశారు. ఎమోషనల్ సీన్స్ అవి కూడా ఉన్నాయి, అంటే మరీ బోర్ అని చెప్పట్లేదు. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం డల్ గా ఉంది. ఈ మూవీ ఓవరాల్ గా నాకు ఎలా అనిపించిందంటే, రామ్ పోతినేనికి ఒక సాలిడ్ హిట్ అవసరం అయినా సరే, సాలిడ్ గా కాకపోయినా హిట్ కొడుతూ టాలీవుడ్ లో నేను కూడా ఉన్నాను అని చెప్పి ఆయన మూవీతో అయితే ఒక సిగ్నేచర్ అయితే చేశారనమాట. ఆంధ్ర కింగ్ ముందు, ఆంధ్ర కింగ్ తర్వాత అని చెప్పేటట్టయితే ఈ మూవీ ఖచ్చితంగా ఉంటుంది. ఈ మూవీ నాకైతే నచ్చిందనమాట. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చి అవుట్ ఆఫ్ 5కి 2.75 అనమాట. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే ఈ రివ్యూ నచ్చకపోవచ్చు, కానీ నెక్స్ట్ వచ్చే మూవీ రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ ఖచ్చితంగా నచ్చుతాయి అనమాట. మన ఛానల్లో అయితే జెన్యూన్ మూవీ రివ్యూస్ ఉంటాయి, అలాగే లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ అప్డేట్స్ అయితే అప్లోడ్ అవుతాయి అనమాట. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.